ఉపవాస ప్రార్థన ఒకవేళ చేస్తే, మీకు ఇంట్రెస్ట్ ఉండి చేస్తే అనలా, మీరు చేయునప్పుడు అన్నాడు. అంటే ఖచ్చితంగా మీరు చేస్తారు. నన్ను అనుసరించేవాళ్ళు, నన్ను వెంబడించేవాళ్ళు, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు. చేసినప్పుడు మనుషులకు కనబడవాలని హడావుడి చేయకుండా తండ్రి చూడాలని చేయండి. దుఃఖముఖులై ఉండకండి. మామూలుగా మీరు ఒకవేళ ఎట్లా ఉన్నా ఫాస్టింగ్ ఉన్న రోజు ఇంకా కళగా ఉండండి. జనాలకి చూపించుకోవడానికి ట్రై చేయొద్దు అన్నాడు. దాన్ని మళ్ళీ ఈ బోధకులు, ఈ తేడా బోధకులు ఏమంటారో తెలుసా? మరి జనాలకి ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఫాస్టింగ్ ప్రేయర్స్ అని? అంటే ఎచ్చుల కోసం కాదురా, సోదిమా లోకం అని నా సమాధానం. ఎక్స్పోజింగ్ కోసం, ఎచ్చుల కోసం కాదు. ఆ పిలుపు అందుకొని ఇంకా ఎవరైనా ఉపవాసానికి రేపబడతారని. అంటే మళ్ళీ ఇప్పుడు డౌట్ వచ్చింది, ప్రసంగం వినేటప్పుడు ఎవరన్నా అన్నారా ఎందుకు కొంప తీసి శాలేమన్నని? నన్ను ఎవడ అనలా అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చెప్పాక ఒకటి గదిలిందంటే 10, 9 రెట్లు రుణం తీర్చుకుంటాం. అమ్మ లేకపోతే మామూలుగా మాటినరో. ఒకంత కదిలితే 9 రెట్లు రుణం తీరుస్తాం ఒక్కొక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ బిడ్డలు అన్ని విధాలా సిద్ధం చేశా, యుద్ధానికి కూడా రెడీ చేశా. వెనక్కి దగ్గర ప్రసక్తే లేదు. స్టార్టింగ్లో చూసాం సెన్సిటివ్గా, ఒకటి జోలి ఎందుకులే మనకని. నేను ఒకటి జోలికి పోను. వస్తే మాత్రం ఇక వాడు మళ్ళీ చరిత్రలు గుర్తుపెట్టుకోవాలా. తండ్రి సన్నిధాన షాలేం రాజన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ నేనేం చేయను, దేవుడే చేస్తాడు. Download ShareChat.